గర్భరక్షాంబిక ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లా పాపనాశం తాలూకా తిరుకరుకవ్వూర్ గ్రామంలో ఉంది. కావేరీ నది ఉపనది అయిన వెట్టారు నది ఒడ్డున కుంభకోణం, తంజావూరు మధ్య ఉన్న ఈ గ్రామంలోని గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తారు. ఆలయం దగ్గరికి వెళ్ళగానే ముందుగా పెద్ద కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరును పాలకుండం అని పిలుస్తారు. అమ్మవారి భక్తులైన నిద్రువర్ వేదికల బిడ్డ నైద్రువన్ కోసం కామధేనువు ఇచ్చిన పాలతో ఈ కోనేరు ఏర్పడిందని స్థల పురాణం. ఇక్కడ బాగుంది, మళ్ళీ కొబ్బరి చెట్లు వచ్చాయి. గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది ఇటువైపు. Follow this road for 8.4 kilometers. Turn right. Turn right. శివపార్వతి. స్థల పురాణం. శివభక్తుడైన నిద్రువర్ మహర్షి ఆయన భార్య వేదికలో సంతానం కోసం శివపార్వతులను ప్రార్థించగా అమ్మ కరుణించి వేదిక గర్భం దాల్చుతుంది. ఆమె 3వ త్రైమాసికంలో ఉన్నప్పుడు నిద్రువర్ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వస్తారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటూ మహర్షిని గమనించక అతిథి మర్యాదలు చేయలేకపోతుంది. దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వపాదుడు వేదిక గర్భం ధరించి ఉందని తెలియక ఆమెను శపిస్తారు. ఆ శాప ఫలితంగా ఆమె వింత వ్యాధితో బాధపడుతూ గర్భంలో ఉన్న శిశువునకు ప్రమాదకర పరిస్థితి వస్తుంది. వెంటనే ఆమె ఎంతో వేదనతో పార్వతీమాతను ప్రార్థించగా అమ్మవారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక కుంభంలో అంటే ఒక పాత్రలో ఉంచి రక్షించి పిల్లవాణ్ణి చేసి ముని దంపతులకు అందిస్తుంది. ఆ బిడ్డకి నైద్రువన్ అని పేరు పెడతారు. పుట్టిన ఈ శిశువుకి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. నిద్రువర్ మహర్షి అమ్మ దయకు ఎంతో సంతోషించి శివపార్వతులు అక్కడే ఉండి అమ్మని వేడుకున్న భక్తులను ఎప్పటికీ కాపాడి కరుణించాలని ప్రార్థించగా మహర్షి కోరిక ప్రకారం అమ్మవారు ఇక్కడ గర్భరక్షాంబికగా శివయ్య ములై వననాథర్గా కొలువై ఉన్నారు. ఇక్కడ గార్డెన్ అంతా ఇంకోటి అక్కడ